ఏపీలో జరుగుతున్న దేవాలయాల దాడులపై బీజేపీ నాయకురాలు సినీ నటి మాధవీలత స్పందించారు. బుధవారం ఆమె ఓ వీడియోను విడుదల చేస్తూ సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. వీడియోలో మాధవీలత మాట్లాడుతూ ఏడాదిన్నరగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరుగుతుంటే జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నిందితులను పట్టుకోకపోవడం వల్లే జగన్ సర్కార్పై మాట్లాడాల్సి వస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 122 చోట్ల ఆలయాల్లో దాడులు జరిగాయని తెలిపారు. ఈ విషయమై జగన్ అది మతిస్థిమితం లేని వారి చర్య అని చెప్పారని, ఒక్క హిందూ దేవాలయాలను మాత్రమే మతిస్థిమితం లేని వారు ధ్వంసం చేస్తున్నారా? మరి మసీదులను, చర్చిలను ఎందుకు ధ్వంసం చేయడం లేదని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలపై దాడులు జరగడం అనేది కరోనాలా ఇదేమైనా కొత్త జబ్బా అని ఎద్దేవా చేశారు. ఈ విషయమై హిందువులందరూ మేల్కోవాలని ఆమె పిలుపునిచ్చారు.